కాపాడావే పరలోక తర్పీదుతో పంపగా నమ్మకస్తుడాయేని ఇల్లంతటిలో చిన్న బిడ్డలను నిర్గమకాండం 2వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీసుకోండి. మీ అందరికీ వెలుగుంది, నాకు కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ లైట్ పెట్టాం కానీ రాలే, కష్టపడ్డాం కాసేపు, రాలేదు. ఎక్సోడస్ చాప్టర్ 2, నిర్గమకాండము 2వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. ఎక్కువ మరి వచనాలు చదువుతున్నామంటే తక్కువ వ్యాఖ్యానం ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వచనాలు చదువుతున్నాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె ఒకతను పంపి దానిని తెప్పించి తెరచి ఆ చిన్న పిల్లవాడిని లేక ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అనెను. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తిని అని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగం మనందరము ఎరిగినటువంటి లేఖన భాగం. ఎందుకంటే ఇది మోషేకు సంబంధించినటువంటి సంగతి. మోషే సంబంధించిన పుట్టుక వివరాలు, ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో అనేటువంటిది నిర్గమకాండంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆహారం లేకపోగా, ఆహారం లేని సందర్భంలో వాళ్ళు వెళ్ళారు. అక్కడ దేవుడు వారిని దీవించాడు. యాకోబుకు దేవుడు చెప్పాడు, నీవు అక్కడికి వెళ్ళటానికి ఏమి వెనకాడద్దు, నిన్ను ఆశీర్వదిస్తాను, మళ్ళీ నేను తీసుకొని వస్తాను అన్నాడు. ఆ వాగ్దాన ప్రకారంగా యాకోబు తన పిల్లలందరూ కలిసి దాదాపుగా 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దేవుడు వారిని అక్కడ బహుగా ఆశీర్వదించాడు. వారు ఎంతో సంతానము కలిగిన వారై దేవుని కృపను ఆశీర్వాదాన్ని పొంది విస్తరించారు. వారున్న ప్రదేశం వారితో నిండింది అనేటువంటిది మనం ప్రియులారా మనం చూస్తాం. 7వ వచనం చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు బహు సంతానము గల వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇది ఎంత దీవెనకరమైన మాట అంటే, ఈ వచనాలన్నీ కూడా ఒకే వచనంలో చెప్పబడిన అనేక గొప్ప గొప్ప సంపద అన్నట్టుగా దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉందంటే, వారు చూడండి, వారి ఉన్న ప్రదేశం వారితో నిండిపోయింది, అభివృద్ధి పొందారు, విస్తరించారు, అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదం గనక ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే ఆయన మనల్ని ఎక్కడ ఉన్నా, అంటే భౌగోళికంగా మనం ఎక్కడ నివసిస్తున్నా ఆయన తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చేవాడైనాడు. ఆయన కొన్నిసార్లు మనకు ఆలస్యమైనట్టుగా అనిపిస్తుంది, కానీ ఆలస్యము కాదు, అది ఆశీర్వాదమే.
ఆలస్యము ఆశీర్వాదం. ఆలస్యము జరిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే మనం ఆయన వైపు చూస్తాం. మనం ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో దేవుడు మనలను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకునేవాడై ఉన్నాడు. నమ్మకం పెట్టుకుంటాం కాబట్టి ఆయన దానికి ఇంకా ఎక్కువగా దీవించేవాడుగా ఉన్నాడు. ఈ కాల్స్ వస్తే కట్ చేసి. కాబట్టి ప్రియులారా, ఈ వచనంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆశీర్వాదాలందు వాళ్ళు బాగా అభివృద్ధి పొందారు. ఈ సంతానం బహుగా విస్తరించిన కారణంగా సాతానుడు కూడా ఊరుకోడు కదా. సాతానుడు ఏ విధంగా వీరిని కంట్రోల్ చేయాలి, వీరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి అని అంటే మనము ఆనందిస్తాం కదా. మనము ఆనందించటం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుని బిడ్డలు దేవుని మేలు పొంది ఆశీర్వదింపబడి ఆనందించటం సాతానుకి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. కనుక సాతానుడు చేసినటువంటి పెద్ద కుయుక్తి ఏంటంటే, వీరు విస్తరించకూడదు, వీరిని కష్టపెట్టాలి. వీరు విస్తరించకూడదు, వీరిని కష్టపెట్టాలి. బానిసత్వములో వీరున్నారు. ఫరో వీరి గురించినటువంటి పెద్ద కుట్ర చేసిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాభా పెరుగుతూ ఉంది. యుద్ధ సమయంలో శత్రువులతో చేరి రాజకీయముగా ఎదురు తిరుగుతారేమో, ఈ రెండు కారణాలు పెట్టుకొని వారిని అణచివేసిన వాడుగా ఉన్నాడు. కానీ దీవిస్తున్నది ఎవరు చెప్పండి? దీవిస్తున్నది దేవుడు గనక దానికి ఏ శక్తి కూడా ఆపలేదు. సాతానుడు ప్రయత్నం చేస్తాడు, సాతానుడు ఇబ్బంది చేస్తాడు. ఒకానొక సందర్భంలో మనమందరం ఎరుగుదాం, బాలాకు రాజు బిలాము ద్వారా ఇశ్రాయేలును శపించాలని కోరుకొని బాగా డబ్బు ఇచ్చి ఇశ్రాయేలును శపించాలి అని అనుకుంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బిలామును వెళ్ళొద్దన్నాడు. అయినా వెళ్తాను, వెళ్ళాలి అనే మనసు ఉంది. వెళ్తే వెళ్ళు, వారు ఆశీర్వదింపబడిన వారు. అది ఫిక్స్డ్, అది ఇక దానిలో అనుమానమే లేదు. ఎందుకు అనుమానం లేదంటే, దేవుడు ఒక విషయాన్ని మనకు ఇవ్వాలి అని అనుకున్న తర్వాత దాన్ని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలమందైనా అది చేంజ్ అయ్యేది కాదు. ప్రియులారా, ఎంతో దీవెనకరమైన సంగతి మనం చూస్తున్నాం. వారిని బాధ పెట్టాడు, హింస పెట్టాడు, బానిసత్వంలో అణిచివేయాలని కోరుకున్నాడు. కానీ ఫలితం లేదు. ఎంతగా అణిచివేయాలని చూస్తున్నాడో అంతగా అభివృద్ధి పొందుతున్నారు. ఇప్పుడు మరొక చట్టం తీసుకొచ్చాడు, శిశువులను హత్య చేయాలి కదా. అంతకుముందు హత్యలు లేవు, ఇప్పుడు ఇంకేంటి, ఇంకా తీవ్ర రూపం దారుస్తాం. తీవ్ర రూపం దాల్చినా దేవునికి వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. వారిని దీవిస్తూ ఉన్నాడు. పుట్టినప్పుడే పిల్లలను చంపివేయాలి. మగ పిల్లలైతే చంపేసేయాలి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వచ్చు. ఇలాంటి కఠినమైనటువంటి శాసనం ఉండగా దేవుడు తన సంకల్పం చొప్పున మోషేను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. మోషే తీసుకొని రావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మోషే దేవుని కోసమై ఒక గొప్ప నాయకుడిగా కావాలి, తన ప్రజలను నడిపించాలి, తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా 100 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేయాలి అని అంటే ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడే మోషే. అందుకని దేవుడు ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టి ఇప్పుడు భూమి మీదకు పంపించిన ఆ వ్యక్తిని లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు. ప్రియులారా, ఇది మనకు విశ్వాసులంగా మనం ఎంత ఆనందించాల్సిన సమయం. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనం దీవిస్తామని సెలవు ఇచ్చింది, ఆయన దీవిస్తూ ఉన్న విధానం, మన కొరకై ఆయన దాచిపెట్టిన మేళ్ళు, వీటిని జ్ఞాపకం చేసుకుంటే అది అలాగా ఏ కాలములో కావాల్సింది ఆ కాలములో జరిగి తీరాల్సిందే. దేవుడు ఎంత నమ్మదగిన వాడు, అక్కడ ఉపయోగిస్తున్నాడు. సంతానం అభివృద్ధి అయ్యేటట్టు చేశాడు.
ఆ తర్వాత కాన్పు పీటల మీద నుంచి మగపిల్లలను తప్పించే కార్యక్రమం కూడా దేవుడే చేశాడు. దేవుని హస్తము ముందు ఏ హస్తము కూడా పని చెయ్యదు. వారు బ్రతికేటట్టుగా చేశాడు. వారు చట్టాన్ని తప్పించుకున్నారు. మోషే పుట్టినప్పుడు ఎంత కఠినమైనటువంటి దినాలు ఉన్నాయో మనం చూస్తాం ప్రియులారా. అలాంటి కఠినమైనటువంటి దినాల్లో పుట్టినప్పుడు 2వ అధ్యాయం మనం చూస్తాం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవి వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనులు కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా తల్లిదండ్రుల వంతు వచ్చింది. దేవుడు కాన్పు పీటల మీద నుంచి తప్పించాడు. తప్పించిన తర్వాత ఆ ఇంటిలో మోషే పెరుగుతున్నాడు. మోషే చిన్న పిల్లవాడుగా పెరుగుతూ ఉన్నాడు. 3 నెలలు దాచిపెట్టారు. ఈ తల్లిదండ్రులైనటువంటి అమ్రాము యొకోబెదును మనము నిజంగా అభినందించాలి. దాచిపెట్టారు అని తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? పెద్దవాళ్ళకు కూడా ప్రమాదమే కదా. వారి ఇంట్లో ఉన్న వారందరికీ ప్రమాదమే కదా. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణానికి తెగించి ఆ బిడ్డను కాపాడటానికి ఆ కుటుంబము ఎంతగా ప్రయాసపడిందో. 3 నెలలు దాచారు. తర్వాత ఒక మాట ఏముందంటే దాచలేక, అంటే ఎంత సాధ్యమో అంత వారు పని చేశారు. దేవుడు దీనిని లెక్కలోకి తీసుకున్నాడు ప్రియులారా. వారు ఎంతకాలం దాచగలరో అంతకాలము దాచిపెట్టారు. ఆ తర్వాత దాచలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని ఏటిలో వదిలిపెట్టారు. వదిలిపెట్టడంలో ఎలాగంటే అలాగా వదిలిపెట్టలేదు. ఈ మాట మనం చదువుతుండగా ప్రియులారా, చిన్న బిడ్డలను దేవుడు మనకిచ్చిన తర్వాత మనము కొంతకాలం వారిని దాచిపెడతాం. అవునా? కొంతకాలం దాచిపెడతాం. చిన్న వయసులో ఉన్నప్పుడు వారు మన మాట వింటూ ఉంటారు. వారు మనం చెప్పింది చేస్తారు. వారు మాట ఎదురు తిరిగే పరిస్థితులు కూడా వస్తాయి. అది దాచలేని పరిస్థితి ఏ కుటుంబంలోనైనా తప్పకుండా వస్తుంది. తప్పకుండా వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వీడి మాట వింటలేదు కాబట్టి ఇంట్లోనే పెట్టి తాళం వేస్తారంటే కుదరదు. వాడు పోవాలి బయటికి, కానీ పంపించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరుల తల్లులారా, జాగ్రత్తగా వినండి. పిల్లలను బయటికి పంపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో ఈ తల్లిదండ్రులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వారు ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఒక జమ్ము పెట్టె తీసుకున్నారు. ఆ జమ్ము పెట్టెకు కీలు పూశారు. మూత ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఆ ఏటి మీద నీరు దానిలోనికి రావడానికి వీలు లేదు, కానీ నీటి మీదే ఉండాలి. నీటి మీదే ఉండాలి కానీ నీరు లోపలికి రాకూడదు. లోకంలో మన పిల్లలు వెళ్ళాలి, తప్పదు. చదువుకోవాలి, కాలేజీలకు వెళ్ళాలి, హాస్టల్లో ఉండాలి, తప్పదు. కానీ ఆ నీరు లోపలికి రాకూడదు. ఆ నీరు తేలడానికి ఆధారం కావాలి. ఏటిలో ఉన్న నీరు తేలడానికి ఆధారం కావాలి, బ్రతకడానికి ఆధారం కావాలి. కానీ అదే బ్రతుకు తెరువు అవ్వకూడదు. అదే బ్రతుకు తెరువు ఏంటంటే నీళ్లు లోపలికి వచ్చినట్టు లెక్క. ఆ పెట్టెలోనికి నీళ్ళు వస్తే ఎంత ప్రమాదం కదా మనందరికీ తెలుసు. దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెట్టెలోనికి నీళ్లు వచ్చినాయి అంటే ఆ పెట్టె మునిగిపోతుంది, ప్రాణం మీదకి వస్తుంది. కానీ ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ గొప్ప ప్లాన్ చూస్తే ఎంత బాగుంది. ఆ నీరు ఎంత మాత్రం కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు ప్రియులారా. నైలు నదిలో ఆ శిశువును వదిలిపెట్టినప్పుడు
ఈ 3 నెలలు కూడా ఆ తల్లి ఎంతగా ప్రార్థన చేసి ఉంటుందో కదా. ప్రార్థన చేయకుండానేనా? శత్రువులు చూడకూడదు, రాజులు సైనికులు ఎవరు కూడా చూడకూడదు, ఎంత భద్రంగా కాపాడుకున్నారో. కానీ ఇంకా వదిలిపెట్టే దశ వచ్చినప్పుడు ఇంకెక్కువగా ప్రార్థన చేసి ఉంటారు లేదు చెప్పండి. అయ్యో ఈ పిల్లవాడిని ఏం బాధ మీద దాచిపెట్టలేకపోతున్నాం. కీలు అంటే ప్రార్థన. కీలు అంటే ఏంటి అమ్మా? కీలు అంటే ప్రార్థన ప్రియులారా. ఆ కీలు పూసి మన బిడ్డలను లోకంలోనికి పంపిస్తాయి. అంటే ప్రార్థన చేసి బిడ్డల లోకంలోనికి పంపిస్తాయి. మనము చేసేటువంటి ప్రార్థన కీలు అనే ఉపయోగపడుతుంది. మనము వారి గురించి ఎంతగా ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో చూస్తే లోకంలో ఉన్నది ఎంత భిన్నంగా కనబడుతుంది కదా. ఎంత భయంకరం నిజంగా చెప్పాలంటే. ఊరికే పాడైపోయేటువంటి సంగతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగిన తల్లిదండ్రులమైనటువంటి మనం ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా ప్రార్థన చేస్తే మన బిడ్డలను కాపాడుకోగలుగుతాం. మనం వెళ్ళలేం కదా వాళ్ళతో. బజార్కి వెళ్తామా, షాపింగ్కి వెళ్తామా, కాలేజీకి వెళ్తామా, ఎక్కడ చదువుకుంటే అక్కడే ఉండగలుగుతామా? నో, ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. కానీ వారి వెంట మనము పంపించగలిగింది ఒకే ఒకటి ఉంది. ఏం పంపించగలుగుతాం చెప్పండి? ప్రార్థన. ప్రార్థన చేసి పంపించినప్పుడు ప్రార్థన వారితో పాటుగా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, 3 నెలలు దాచిపెట్టినప్పుడు వాక్యం చెప్పడానికైతే వీలు లేదు కదా. ఏమి తెలియదు, ఒకటే చేయగలుగుతాం. ఆ పీరియడ్ అంతా కూడా ప్రార్థనే. ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకై ఆ 3 నెలలు పెంచి వదిలిపెట్టిన తర్వాత మనం గమనించేది ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. ఇక ఆ బిడ్డ మనకు దక్కడు అనుకున్నారా? ఈ బిడ్డకు మనకు దక్కడు అనుకున్నారు. మిర్యాము వెళ్ళింది అక్కగా. ఆమె ప్లాన్ చేసి ఉంటారు బహుశా వాళ్ళు. ఏమవుతుందో చూడు, ఎవరు తీసుకెళ్తారో చూడు, ఆ బిడ్డను చంపేస్తారేమో చూడు. ఆమె కనబడకుండా పొదల చాటున ఉండి ఆ బిడ్డను గమనిస్తూ ఉంది, ఆ పెట్టెను గమనిస్తూ ఉంది. ఫరో కుమార్తె ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకుందో వెంటనే ఆమె వెళ్ళి, నేను ఒక దాదిని పిలుచుకొస్తాను. చూడండి 7వ వచనం. అప్పుడు అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను. ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలిగింది? పిల్లవాడి కేక ఎలాంటి సౌండ్లో ఉంది? పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఏడుస్తుంటే ఏడుపులో ఏం కనపడింది ఫరో కుమార్తెకి? అమ్మా, హెబ్రీయుడు అని కనపడింది. పిల్లోడు ఏడ్చే దాంట్లో కూడా ఉంటుందా అంటే అమ్మా, మనం కూడా ఏదైనా కష్టం వస్తే ఏడుస్తాం. మనం కూడా ఏడుస్తాం, ఎవరైనా ఏడుస్తారు, ఏడవలసిందే కదా, తప్పదేముంది. కానీ మనం ఏడిచే ఏడుపుకొని లోకంలో వాళ్ళు ఏడిచే ఏడుపుకి చాలా తేడా ఉంటుంది. మన వారు వెళ్ళిపోయినప్పుడు, మనల్ని విడిచిపోయినప్పుడు, మనకి ఏదైనా తీరని నష్టం కలిగినప్పుడు ఏడుపు రావడం సహజం. కానీ మనం ఏడ్చేది ఒక రకం, లోకస్తులు ఏడ్చేది ఒక రకం. ఈ పిల్లవాడు ఏడుస్తుంటే ఆమె కనిపెట్టింది ఏమని? వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. హెబ్రీయుల పిల్లలలో ఒకడు. అతని రూపాన్ని, అతని శబ్దాన్ని గమనించినప్పుడు ఎంత సంతోషకరమైన మాట. సరే, అక్క చెప్పింది తీసుకొని రావాలంటే ఆమె పిలుచుకొని రమ్మని చెప్పింది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని 9వ వచనం చదువుతున్నాడు, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు. ఎవరి కొరకు పెంచాలి? ఇప్పుడు తన బిడ్డ కాదు చెప్పండి, తెలిసి తన బిడ్డ ఎప్పుడో వదిలిపెట్టేసింది కదా. 9 వదిలిపెట్టినప్పుడే తనకు తన బిడ్డకు సంబంధం పోయింది. ఇప్పుడు ఏ బిడ్డ? ఈ బిడ్డ ఫరో కుమార్తె యొక్క
కుమారుడు. నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము ఆజ్ఞాపించింది, నీకు జీతము ఇస్తాను. ఇప్పుడు తల్లి ఉద్యోగిగా మారింది. అమ్మా జాగ్రత్తగా వినండి, తల్లిగమైన మనము ఉద్యోగం చేయటం మంచిది. ఏ ఉద్యోగం? బయటకు పోయి కాదు, బయటకు పోయి చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది వేరే సంగతి. బిడ్డలను పెంచటం ఉద్యోగం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఉద్యోగం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ అని పెంచితే జీతం వస్తుందా? అమ్మా నా బిడ్డ అని చెప్తే జీతం వస్తుందా? రాదంతే. ఎవరి బిడ్డగా పెంచాలి? ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనకివ్వబడినటువంటి బిడ్డలు దేవుడు మనకిచ్చిన దేవుని బిడ్డలు. మనకిచ్చిన మాట నిజమే కానీ వారు దేవుని బిడ్డలు. వారిని దేవుని కొరకు పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. రాజు అయినటువంటి దావీదు అంటున్నాడు 9వ వచనం 22వ కీర్తనలో, అయ్యా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. పాలు తాగుతూ ఉంటే తల్లి దగ్గర తల్లి ఏమి నేర్పించింది? నమ్మిక నేర్పించింది. ఎవరిని నమ్ముకోవాలి? నన్ను కాదురా బాబు, తల్లి నన్ను కాదు, తండ్రిని కాదు, ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని నమ్ముకోవాలి. దేవుని బిడ్డవు, దేవుని నమ్ముకోవాలని చెప్తా ఉంటే ఆడెక్కడికి పోయినా అదే ఉంటుంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో అదే చెప్పాడు. బాలుడు నిలవాల్సిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోడు. ప్రియులరా, బిడ్డలను మన బిడ్డలు అనుకోవడానికి వీల్లేదు. అన్వేషికి ఇచ్చినటువంటి 2 పిల్లలు, మనందరికీ దేవుని కృప చేత పిల్లల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలు ఎవరి బిడ్డలు? ఎవరి కోసం పెంచాలి? మనము. ఎందుకంటే డబుల్ బెనిఫిట్. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే చట్టం వచ్చిందో, మరణ శాసనం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ చేయలేడు. అది దేవుని కృప అంటే. మరణ శాసనం ఎక్కడొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, వాళ్ళు చంపేయాలన్న ఆ శాసనం ఎక్కడొచ్చిందో, దేవుడు ఎంత శక్తివంతుడంటే అక్కడికే తీసుకెళ్ళి అక్కడే పెరిగేటట్టుగా చేశాడు. అంత మాత్రమే కాదు, పెంచే వాళ్ళకి జీతం కూడా ఎక్కడి నుంచి రావాలి? ఏ ట్రైన్ నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలన్నా అక్కడి నుంచే రావాలి. ఫరోకి సంబంధించిన ఆస్తిలో నుండి, ఫరో సంపాదనలో నుండి జీతం రావాలి. ఇది ఎంత విచిత్రంతో తెలుసో చూడండి. మగపిల్లవాడు బ్రతకడానికే వీల్లేదంటే ఇప్పుడు పెంచుతుంటే మర్యాదగా జీతం కూడా ఇవ్వాలి. ఇది మన దేవుడు చేయగలిగినటువంటి గొప్ప కార్యం. దేవుడు చేయగలిగిన గొప్ప కార్యం. ప్రియులారా, ఈ బిడ్డ వచ్చిన తర్వాత, అంటే మళ్ళా యొకబెదు సంరక్షణలోనికి వచ్చిన తర్వాత, యొకబెదు యొక్క మైండ్, ఆమె మైండ్ సెట్, అది ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేయండి. ఆమె స్థానంలో మనం ఉంటే ఆ బిడ్డను చూడగానే మనకేమర్థం అవుతుంది? అదే ఆమెకేమర్థం అవుతుంది? ఏమర్థం అయ్యిందని మనకు అర్థమవుతుంది. ఈ బిడ్డ నా బిడ్డ, కానీ నా బిడ్డగా నేను చూడటానికి వీలు లేదు. ఈ బిడ్డ చనిపోయి మరలా బ్రతికాడు, అంతే కదా. మరి నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాకుండా పోయాడు. మరలా దేవుడు నాకు ఈ బిడ్డను ఇచ్చాడు. అందుకే ఇది మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, దేవుడు దయచేసిన బిడ్డ. ఆ వ్యక్తిని చూస్తుంటే, ఆ మోషాన్ని చూస్తుంటే ఆమెకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే దేవుని యొక్క ఆ గొప్ప ప్లాన్. దేవుడు ఎంత కాపాడదలుచుకున్నాడు ఈ బిడ్డను. ఎప్పుడు కూడా వందనాలు చెల్లించే ఒక సంగతి హృదయంలో నిండిపోద్దా కాదా చెప్పండి. ఆమె హృదయంలో ఎంత కృతజ్ఞత. ఈ దినము ఏర్పాటు చేసుకున్నది అదే కృతజ్ఞత కూడిక, దేవునికి వందనాలు చెప్పుకునే కూడిక. ఎందుకు తెలుసా? ఆయన కాపాడాడు, ఆయన సంరక్షించాడు, ఆయన పోషించాడు, ప్రతి విధమైన వ్యాధి నుండి కాపాడాడు. ఆ పిల్లవాడు మనందరిలాగానే కరోనాను దాటి వచ్చాడు.
సంహారకుని దాటి వచ్చాడు. మోషే మరణములో నుండి జీవములోనికి వచ్చాడని మనకు అర్థమవుతాం. బ్రతికినటువంటి కుమారుడిగా కనబడుతున్నాడు. ఈ మోషేని చూచినప్పుడు తల్లి ఒక బిడ్డకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బిడ్డ మరణములో నుండి జీవములోనికి వచ్చాడు. అంతకుముందు ఉన్న పరిస్థితి వేరు. బిడ్డ ఆ బిడ్డే, బిడ్డ వేరే ఏం లేదు, బిడ్డ అదే మోషే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి మారిపోయింది. నమ్మంగానే మనకి అవతారాలే మారతాయా? యేసు ప్రభు నమ్ముకోగలే మామూలు మన అంతకుముందు నిన్నటి రోజు ఎట్లున్నాం ఈరోజు అట్టే ఉంటాం. కానీ మనలో దేవుని యొక్క జీవము ఉంటా ఉంది. ఈ జీవము మరణము నుంచి కాపాడిన జీవం ప్రియులారా, మరణము నుంచి కాపాడిన జీవం. కనుక ప్రియులారా, ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప మేళ్ళు ఏంటో. మోషేకి ఎవరు పేరు పెట్టారు? ఆ పేరు మోషే పేరు పెట్టింది ఎవరు? సాధారణంగా తల్లిదండ్రులు పేరు పెడతారు. తల్లిదండ్రులు పేరు పెడతారు. పేరు పెట్టింది ఎవరు? ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకునేటువంటి ఆయనకు ఫరో కుమార్తె పేరు పెట్టింది. ఏంటంటే ఇతన్ని నేను నీటిలో నుంచి తీశాను కనుక ఇతని పేరు మోషే, నీటిలో నుండి తీయబడినవాడు. అలాగైతే ప్రియులరా, పేరు పెట్టినటువంటి ఆ పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. స్వభావం మారిపోయింది, ప్లేస్ మారిపోయింది, పేరు కూడా వాళ్ళు అనుకున్నదేదో మరి ఏమైనా అనుకుని ఉంటారేమో తెలియదు. అది మాత్రం కాదు, ఒక నూతన నామధేయం మోషేకు దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? ఫరో కుమార్తె ద్వారా ఇచ్చాడు. ఆత్మీయంగా మన పరిస్థితి మనం ఆలోచన చేస్తే మనం ఏ విధంగా పిలువబడుతున్నామంటే నీతిమంతులని పిలువబడుతున్నాం, మరణములో నుండి జీవములోనికి దాటిన వారమని పిలువబడుతున్నాం, మనము విశ్వాసులమని పిలువబడుతున్నాం, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారసులం, ఈ లోకం మంది కాదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేవిగా కనబడుతున్నాయి. పిల్లలను మనము పెంచే పని అయితే మనకి ఏమొస్తుంది అనుకున్నాం? ఏమొస్తుందమ్మా? జీతము కావాలి అని అంటే పిల్లల్ని ఎవరి కోసం పెంచాలి? బెనిఫిటే కాదా చెప్పండి? ఇది మన పిల్లల్ని మనం పెంచే కంటే మనం పెంచుతూ ఉండగా మనకు జీతం వస్తూ ఉంటే ఇది ఎంతైనా ఆశీర్వాదకరమైన సంగతి. లోకంలో ఎక్కడా లేనటువంటి గొప్ప స్కీమ్ ఇది. ఏం స్కీము? మన పిల్లలను మనమే పెంచుతూ ఉంటే దేవుడు మనకు జీతం ఇస్తాడు. కండిషన్ ఒకటే, ఎవరి కోసం పెంచాలి? ఎవరి కోసం పెంచాలమ్మా? ఒకసారి చెప్పండి, అదే పాఠం ఈరోజుకి. దేవుని కోసం పిల్లలను పెంచాలి. వీడు నా కొడుకు, నా బంగారం, నా కొండ, నా కోట అంటే అయిపోయింది. వాడు ఎక్కి కూర్చుంటాడు ఖచ్చితంగా, భుజాల మీద కూర్చునేది ఖాయం. అది అన్వేష్ బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా ఎక్కడైనా సరే ఎక్కించుకోవటానికి కుదరదు, ఎక్కించుకోకూడదు. ఎక్కించుకుంటే తేడా వచ్చు. దేవుని క్రమశిక్షణ, దేవుని వాక్యపు హద్దులు, పరిశుద్ధత హద్దులు, నీతిమంతులుగా ఎలాగుండాలో ఆ హద్దులు, అది ఎన్నడే కానీ దాటిపోవడానికి వీల్లేదు. ఒకవేళ ఈమె సరిగా పెంచకపోతే ఏమొస్తుంది చెప్పండి? సరిగా పెంచితే జీతం, సరిగా పెంచకపోతే జీతం లేదు కాదు, శిక్ష వస్తుంది. జీతం లేకపోవటం కాదు, జీతం లేకపోతే సరిపోతే పోయింది, మనం ఎటు సంపాదన ఇటుకలు దొక్కుతాం కదా, మనం అది కూడా చేస్తాం కాబట్టి ఎట్లా బతకపోవచ్చు. నో, అక్కడ కండిషన్ ఉంది, అగ్రిమెంట్ రాసుకొని వచ్చాం. ఏమని? నీ కొరకు పెంచుతానంటేనే ఇచ్చింది ఆ రోజు. తీసుకొచ్చినాక మనం మాట మార్చడానికి లేదు, పార్టీ ఫిరాయించడానికి లేదు. అలాగ చేస్తే శిక్ష వస్తుంది. అలాగైతే ప్రియులారా, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది, ఆయన ఆజ్ఞ ప్రకారముగా, దేవుని చట్ట ప్రకారంగా మన పిల్లల్ని పెంచితే మనకు దేవుడు జీతం ఇస్తాడు. అలా కాకపోతే మనకు దేవుని యొద్ద నుండి శిక్ష కాచుకొని వస్తుంది.
ఎలాంటి శిక్షలు పడతాయి చెప్పండి? ఎలాంటి శిక్ష వస్తుంది చెప్పండి? దేవుని కొరకు కాకుండా మనం ఇష్టానుసారంగా చేసామనుకో ఎలాంటిది వస్తుంది? పిల్లలు మన మాట వినరు. వాళ్ళని చూస్తే మనకేం రావాలి? దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది. వీడు మాట వెనక వచ్చాడు, వీడిని కొట్టి 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 మేము అలిసి పోయాం. ఎందుకు అయింది ఇదంతాను? వీడు నా బిడ్డ అని నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటా వచ్చేసరికి అంత ఆగమైపోయింది. వారు దేవుడు శిక్ష పెడతాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రియ కుటుంబమా, మీ అందరికీ ప్రభు నామను జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రభువుని బట్టి మనం వారిని పెంచాలి. ఒక్కసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం, దేవుని కొరకు వారిని పెంచాలి. 6వ అధ్యాయం చూడండి, 2వ వచనం కదా, చదవండి ఒకసారి. మీకు మేలు కలుగునట్లు తల్లిని సన్మానించుము, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుదు. మొదటిది చదవాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఇక్కడి నుంచి గమనించండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఎలా పెంచాలంట? ప్రభు యొక్క శిక్ష ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఊరికే గాలి వదిలిపెట్టడానికి లేదు. నైల్ నదిలో ఇంకేం చేస్తాం కాబట్టి మనం అట్లా వదిలిపెడతాం అనుకోలేదు. ఆ నైల్ నదిలో పాడేద్దాం అనుకోలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఆ వ్యక్తి ఉంచబడ్డాడు, మోషే. అలాగే మనం కూడా ప్రభు యొక్క బోధలోను శిక్షలోను మనం వారిని పెంచాలి. వారిని పెంచే విధానం ప్రియులారా మనం తెలుసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, మొదటి అధ్యాయం 23వ వచనంలో సమూయేలును హన్నా ఏ విధంగా పెంచిందో దాని ఫలితం మనం చూస్తాం కదా. ఏం చేశాడు ఆ పిల్లవాడు? అక్కడనే దేవుని సన్నిధికి పోగానే అక్కడనే మొక్కాడు. ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తామంటే ప్రార్థనకు వచ్చినాక కళ్ళు మూసుకో ఏమంటాం? మనం అందరం అనేది, నేను కొత్తగా ఏం చెప్పినా అట చూస్తున్నారేంది నాకల్లి, అలా చూడొద్దు. కళ్ళు మూసుకో ఎందుకు కళ్ళు మూసుకో అని చెప్తావు? ఇంట్లో ఏం ట్రైనింగ్ లేదు, అసలు ఇంట్లో ఏమీ ట్రైనింగ్ లేదు, శిక్ష లేదు, బోధ లేదు, అంతకంటే బాధ కూడా లేదు. అందుకని ఏమవుతుంది తెలుసా? కళ్ళు మూసుకో అరవద్దు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కనీసం ప్రార్థన చేద్దామంటే టీవీ ఆగితే పిల్లలు ఊరుకోరమ్మా. ప్రార్థన అప్పుడు దాకా ఏదో చూస్తూ ఉంటారుగా, పాపం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా పని చూస్తుంటారుగా. చూడబాకండి, ఏమంటే చూస్తే కళ్ళు బీకేస్తాడు దేవుడు. పిల్లలు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేద్దామంటే కనీసం టీవీ ఆపటానికి కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎప్పుడు పోతారు అనుకుంటారు. దేవుని సేవకులు ఇంటికి వస్తే వాళ్ళు ఎప్పుడు పోతారు అనుకుంటే అంతకంటే విచారం ఏమో. బిడ్డలు దేవుని పద్ధతిలో లేకపోతే నరకం. వారి కోసం ఎంతైనా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నిర్గమకాండం మనం ఆఖరి వచనం చదువుకుందాం ఒకసారి. 2వ అధ్యాయం 10వ వచనం, అదే మనం చదువుకున్న ప్యాసేజ్లో. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. అతని నీటిలో నుండి తీయబడినవాడు, లోకములో నుండి తీయబడినవాడు అంటే రక్షింపబడిన బిడ్డ అని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. రక్షింపబడినటువంటి వాడుగా ఆ సందర్భం మనం ఆలోచించేస్తే ప్రియులారా మనకు అర్థమవుతాం ఎంత దీవెనకరమైన సంగతి. కనుక ఈ వాక్య భాగాలతో హెచ్చరిక పొందుదాం. మరింత ప్రార్థన చేయవలసిన వారంగా మనమున్నాం. చాలా జాగ్రత్తతో వారిని పెంచాలి. పెంచిన దానికి
మనకు జీతము వస్తుంది. జీతంతో పాటుగా బోనస్లు కూడా ఉన్నాయి. ఏముంటాయి? ఈ లోకంలో సంతోషం ఉంటే అంతకంటే ఏం కావాలి? జీతం వస్తుంది, ఆ బోనస్గా సంతోషం, వాళ్ళని చూస్తే తృప్తి. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. అలాగా మన పిల్లల కోసమై మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి అని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్నాను.